హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కొమ్మల్ని నాటుకుందామండి. ఈ మొక్క క్రోటన్ మొక్క అండి. కొమ్మ నాటాను, చూడండి ఎంత పెద్దదైందో మొక్క. మన దగ్గర ఒక మొక్క ఉన్నప్పుడే మళ్ళీ కొమ్మల్ని నాటుకోవాలండి. అందుకని ఇప్పుడు కొమ్మల్ని నాటుతున్నాను. ఎంత బుషీగా వచ్చిందో చూడండి, బుషీగా హైట్గా పెరిగింది బాగా. క్రోటన్ మొక్కలు కూడా ఇలా హెల్దీగా పెరగాలి అని అంటే మంచి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలండి. వీటికి కూడా చాలా రకాలు ఉన్నాయి లిక్విడ్స్. ఆ రకాలను ఇస్తూ ఉంటే క్రోటన్ మొక్కలు కూడా బాగా పెరుగుతాయండి, కుండీ నిండుగా పెరుగుతాయి. చూడండి ప్లాంట్ కూడా ఎంత హెల్దీగా ఉందో, చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది. చాలా బ్యూటీగా ఉందండి ప్లాంట్. ఈ మొక్క కొమ్మల్ని కట్ చేసుకుని నాటుకుందాము. చాలా ఈజీ ప్రాపగేషన్ అండి. ఈజీగా బతుకుతుంది. 2 కొమ్మలు కట్ చేశాను, సరిపోతాయండి మనకి. నేను చిన్న కుండీ తీసుకున్నానండి. ఈ కుండీలో నాటుతున్నాను 2 కొమ్మల్ని. ఇట్లా ఆకులన్నీ తీసుకోవాలండి. ఇప్పుడు క్రాస్గా కట్ చేస్తాను. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. అడుగున ఆకులన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నాటుకోవాలి. మట్టిని కూడా మంచిగా కలుపుకోవాలండి. 50% మట్టి, 30% కంపోస్టు, 10% ఇసుక, 10% వరిపొట్టు, కొంచెం వేపపిండి కలపండి. అలా కలిపి నాటండి కొమ్మల్ని. చాలా హెల్దీగా బుషీగా పచ్చగా ఉంటాయండి మొక్కలు. ఈ మొక్క కొలియాస్ అండి. ఈ కలర్ చాలా బాగుంటుంది. చిన్న మొక్క తీసుకొచ్చానండి నర్సరీలో. ఇది చాలా పెద్దదైంది. చూడండి ఎంత బుషీగా పెరిగిందో. మన దగ్గరకు వచ్చేసాక చాలా బుషీగా వచ్చేసింది. చాలా హైట్గా కుండి నిండుగా చాలా బాగుందండి మొక్క. ఈ కలరు చాలా బ్యూటీగా ఉంటుంది. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మన దగ్గర ఈ ఒక్క మొక్కే ఉంది. ఈ ఒక్క మొక్క చనిపోతే మన దగ్గర మొక్క ఉండదండి. అందుకనే దీని కొమ్మల్ని నాటుతున్నాను మళ్ళీ. ఈ కొలియాస్ చాలా అందంగా ఉంటాయండి. కొలియాస్లో చాలా రకాలు ఉన్నాయి. ఏ కలర్ అయినా కానీ చాలా బాగుంటుందండి. నాకు అన్ని కలర్స్లో కూడా ఈ కలర్ బాగా నచ్చుతుందండి. కానీ అన్ని కలర్స్ బాగుంటాయి కొలియాస్లో. ఈజీ ప్రాపగేషన్, ఈజీ మెయింటెనెన్స్ అండి కొలియాస్. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఈ మొక్కలు. మనం ఇప్పుడు కట్ చేసుకుని నాటుకుందాము.
ఈ మొక్కకు కూడా 2 కొమ్మలు కట్ చేశాను. ఈ 2 కొమ్మలు నాటుకుందాము. ఇవి ఈజీగా నాటుకుంటాయండి. మన దగ్గర ఈ మొక్క చనిపోయినా కూడా మళ్ళీ మొక్క ఉంటుంది మనకి, అందుకని కొమ్మల్ని నాటుతున్నాను నేను. ఈ 2 కొమ్మల్ని నాటుకుందాము. ఆకులన్నీ తీసేసుకోవాలండి అడుగు భాగంలో. ఇలా ఆకులు తీసేసుకొని నాటుకోవాలి. 2 క్రాస్గానే కట్ చేశానండి. నేను చిన్న కుండీ తీసుకున్నాను. బాగా పెరిగిన తర్వాత పెద్ద కుండీలో మారుస్తానండి. అలోవెరాలో డిప్ చేయనక్కర్లేదు, దాల్చిన చెక్కలో డిప్ చేయనక్కర్లేదు, ఏ పొడిలో డిప్ చేయనక్కర్లేదండి. ఈ మొక్కల్ని డైరెక్ట్గా నాటుకోవచ్చు. నాటుకున్న 10-15 రోజులకే మొక్కలు తయారైపోతాయి. ఈజీ ప్రాపగేషన్, ఈజీ మెయింటెనెన్స్ అండి ఈ మొక్కలు. నేను చూపించేయి. కొలియాస్ కూడా నాటానండి. ఇప్పుడు చుక్కమల్లె నాటుకుందాము. చుక్కమల్లె కొమ్మల్ని నాటుకుందాము. చుక్కమల్లె చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో కొమ్మలకి, ఎంత బాగా అనిపిస్తుందో ఈ పువ్వులను చూస్తుంటే. వైట్ కలర్ ఫ్లవర్స్ అండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ కొమ్మల్ని నాటుకుందాం. ఫస్ట్ కట్ చేసుకోవాలండి. మనం 4-5 కొమ్మలు నాటుకుందాము. ఒకటి కాకపోయినా ఒకటి బతుకుతుందండి, అందుకని 4-5 కొమ్మలు నాటుతున్నా. ఇంతకుముందు కొమ్మలు నాటానండి, బతికినాయి. అవి మన బుజ్జి గార్డెన్లో వేసా. ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో నాటుకుందాము బతికితే. ఇలా ఒక్కొక్క కొమ్మ రెడీ చేసుకోవాలండి మనం నాటుకోవటానికి. గార్డెన్లో పిచ్చుకలు చూడండి ఎలా సౌండ్ చేస్తున్నాయో, చాలా ఆహ్లాదంగా అనిపిస్తుందండి గార్డెన్లో. ఈ 4 కొమ్మలు నాటుకుందాము. డైరెక్ట్గా టబ్బులోనే నాటుతున్నానండి 4 మొక్కల్ని.
4 మొక్కల్లో మనకి 4 కొమ్మల్లో మనకి ఒకటి బతికినా చాలండి, పెద్ద మొక్క అయిపోద్ది ఇది. కట్ చేసుకునేటప్పుడు మాత్రం క్రాస్గా కట్ చేసుకోండి, కింద ఆకులన్నీ తీసేయాలి. ఇప్పుడు కొంచెం చల్లబడింది కదండి, ఈజీగా నాటుకుంటాయి కొమ్మలు. ఈ కొమ్మల్ని 4 నాటానండి, మన దగ్గర ఒక మొక్క కూడా లేదు కదా, అందుకని బుజ్జి గార్డెన్లో కూడా చిన్న మొక్క, అందుకని 4 కొమ్మలు నాటాను. మనకి ఒక కొమ్మైనా బతుకుతుంది. అవి మాత్రం 2 కొమ్మలు నాటానండి, అవి మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవి చాలా బాగుంటాయండి, దేవుడికి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ చుక్క మల్లెలో మనకు పింక్ కలర్ ఉందండి, మన దగ్గర బాగా పోస్తుంది. బయట బుజ్జి గార్డెన్లో మొక్క నిండా ఉన్నాయండి పూలు. మన దగ్గర వైట్ లేదు కాబట్టి వైట్ నాటుతున్నాను. ఈ మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము. మొక్కలు కాదండి, ఈ కొమ్మలు. 10-15 రోజుల్లో మనకి మొక్కలు తయారవుతాయి. ఈ కొమ్మలన్నిటికీ వాటర్ ఇద్దాము. చుక్కమల్లె కొమ్మలకి వాటర్ ఇచ్చేద్దాము. క్రోటన్ మొక్కకి వాటర్ ఇద్దాము. కొలియాస్కి వాటర్ ఇస్తున్నా. మనము 3 రకాల కొమ్మల్ని నాటుకున్నామండి. ఇప్పుడు ఈ 3 రకాలని మనం అలోవెరాలో డిప్ చేయనక్కర్లేదు, దాల్చిన చెక్క పొడిలో డిప్ చేయనక్కర్లేదు, ఏ పొడిలో డిప్ చేయనక్కర్లేదండి. డైరెక్ట్గా నాటుకోండి. చక్కగా 10-15 రోజుల్లో వేళ్ళు వచ్చేస్తాయి, మొక్కలు బుషీగా తయారవుతాయండి. ఇప్పుడు మనం చిన్న కుండీలో నాటుకున్నాం కదా, 10-15 రోజుల్లో మొక్క అవుతుందండి, బుషీగా తయారవుతుంది 1 నెలలో. అప్పుడు తీసి పెద్ద కుండీలో నాటుకోవచ్చు మనం. అప్పుడు అలా బుషీగా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగున్నాయో. అలా వేసిన మొక్కలేనండి ఈ క్రోటన్ మొక్క కానీ కొలియాస్ మొక్క కానీ. మీరు కూడా మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ కొమ్మల్ని తెచ్చుకుని ఇలా నాటుకోండి. నాటుకుంటే మంచిగా మొక్కలు తయారవుతాయండి. అందమైన ప్లాంట్స్ అండి ఇవి, చాలా బ్యూటీగా ఉంటాయి. మన ఇంట్లో ఉన్నా కూడా మన ఇంటికే అందాన్ని తెస్తాయండి ఈ మొక్కలు. పెంచుకోవడానికి ట్రై చేయండి.